ప్రైజ్ అలాడ్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. కొండ మీద ప్రసంగంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏదంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని మనకు దేవుడు చెబుతున్నాడు. నీతి కొరకు ఆకలి ఈ లోకంలో మానవులకు లేకపోయినది కాబట్టి అందుకొరకు దేవాది దేవుడు ఆ కొండ మీద ప్రసంగములో దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా విలువైనది కాబట్టి ఆ మాటను మాట్లాడుతున్నాడు. ఎందుకనగా ఎంత భోజనము చేసినా ఆకలి తీరుతనే లేదు. ఎంత భోజనము చేసినా ఆకలి తీరుతలేదు. మళ్ళీ ఆకలిని పుడుతూ ఉన్నది. ఆ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 4వ మాటలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, అదే మాటను చెప్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తృప్తి లేదు మనిషి జీవితంలో తృప్తి లేదు. ఏది తిన్నా ఏది తాగినా తృప్తి లేదు. కాబట్టి అందుకొరకే ఆ మాటను, ధన్యతలలో ఒక మాటను, ఆ 4వ మాటను మాట్లాడుతుంటున్నాడు. అందుకొరకు మనం ఇంక వాక్యము లోతులోనికి వెళ్ళుచున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, కీర్తనలు 42వ కీర్తన, దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు 42వ కీర్తన దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు అక్కడ 1, 2 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనము చూస్తున్నాం. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అక్కడ చూసినట్లయితే చాలా మంచిగా మాట్లాడుతున్నటువంటి మాట మనము చూస్తున్నాం. మొదటి నుంచి 42వ కీర్తన మొదటి నుంచి, దుప్పి నీటిల వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణమును నీ కొరకు దృష్టకొనుచున్నది. జీవము గల దేవుని కొరకు దృష్టకొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడునూ వచ్చేదనో, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదనో. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆకలి కొరకు ఆశపడి బిడ్డలుగా ఉండాలి. అందుకొరకు అంటున్నాడు ఇక్కడ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు దృష్టకొనుచున్నది. జీవము గల దేవుని కొరకు దృష్టకొనుచున్నది. ఎప్పుడైతే దేవుని కొరకు మన ప్రాణం ఆశ కలిగి ఉంటుందో ప్రతి విషయంలో మనం తృప్తిపరచబడతాం. చాలా మంది తృప్తిపరచబడలేకపోతారు. కాబట్టి ఆ మాటను చెప్తున్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగిన బిడ్డలకు చెప్తున్నటువంటి మాట, కొండ మీద ప్రసంగంలో చాలా విలువైన మాట ఇది చెప్తున్నాడు. ఈరోజు ఏది తిన్నా తృప్తి లేకపోతున్నది. కాబట్టి ఆ తృప్తి నా బిడ్డలు తృప్తిగా ఉండాలి. ఆరోగ్య విషయంలో తృప్తిగా ఉండాలి. తినేటి ఆహారం విషయంలో తృప్తిగా ఉండాలి. భూలోకంలో జీవిస్తున్నందుకు కూడా తృప్తిగా ఉండాలని అందుకొరకు దేవుడు చెప్తున్నటువంటి మాట నీతి కొరకు అని మాట్లాడుతున్నాడు. నీతిగా బ్రతకాలన్న దేవుని కొరకు ఆశ కలిగిన బిడ్డలుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నది. ఇక్కడ చాలా మంచిగా మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. చూడు, అక్కడ చూసినట్లయితే
విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట 48, 47 వచనమును ఒకటే దాంట్లో కలిసి ఉన్నది కాబట్టి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? చాలా విషయంలో విశ్వాసించిన వాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నను తిని చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకపు నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును, జీవాహారము నేనే అని అంటున్నాడు. నిజానికి చెప్పాలంటే ఆయన కొరకు కనిపెడుతూ ఆయన కొరకు ఆశ కలిగిన బిడ్డలుగా ఉంటే అదే మాట విషయంలో దేవుడు చెబుతున్నాడు. జీవము కలిగిన ఆహారమును ఏదంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. అందుకొరకు అంటున్నాడు. వాక్యము ఆహారమై ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది, వాక్యము వినుట వలన విశ్వాసం ఉన్నది. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాటలో, ఈ కొండ మీద ప్రసంగంలో దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి మాట చాలా విలువైనదని దేవుడు చెబుతున్నాడు. ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుంటే చూడు, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు, ఏ ఆహారం కొరకు మనము వెంటాడాలని దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. 27వ వచనం చదువుదాం. అక్షయ ఆహారం కొరకు కష్టపడుండి గాని నిత్య జీవము చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుండి. మనిషా కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ లోకంలో మనిషి ఏదాని కొరకు కష్టపడుతున్నాడంటే దేవుని యొక్క అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతలేడు. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతలేడు, కానీ దేవుని యొక్క మాటను ధిక్కరిస్తున్నాడు. అందుకొరకు దేవుడు అంటున్నాడు, మనం చూసినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. దేవుని వాక్యం అంటే దాని కొరకు ఆశపడిన బిడ్డలుగా ఉండాలి. అప్పుడు మనకు తృప్తి పరుస్తాడని దేవుడు చెబుతున్నాడు. దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి కాబట్టి ఆ మాటల విషయంలో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నప్పుడు, 7వ అధ్యాయం 37వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నప్పుడు, ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇక్కడ ఎంత మంచి మాటను చెబుతున్నాడు చూడండి. అంత్యదినంలో జరుగుతున్నటువంటి మాట కొండ మీద ప్రసంగంలో దేవుడు ఆ ధన్యతను గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనను అనే మాటలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నారు తెలుసా? ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన వెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెనని దేవుడు చెబుతున్నాడు. దయచేసి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ 4వ ధన్యతను గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదంటే, ఆయన దగ్గరికి వచ్చి మన దప్పిక తీర్చుకునాలి, దాహమును తీర్చుకునాలి, ఆకలి తీర్చుకునాలి. ప్రతి విషయంలో ఆయన దగ్గరికి వచ్చి అక్షయమైన ఆహారం కొరకు ఆకలి తీర్చుకునాలని దేవుడు చెబుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. 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 ఆమేన్.